ఎదురురా మమ్మీ. సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా లాంగ్ టైం అయింది కదా. సో ఈరోజు మనం యూఆర్ స్టార్టింగ్ ఆఫ్ టు కేరళ. మమ్మీ రిచువల్స్ పూర్తి చేస్తుంది. బాయ్. సో ప్లాన్ వచ్చేసి సడన్గా ఫిక్స్ అయింది. బట్ యా, నేను భరత్ వెళ్తున్నాం అనమాట. నేను ఇప్పుడు నేను భరత్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ భరత్ని పిక్ చేసుకుని విల్ స్టార్ట్. వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ సో. ఇక్కడ భరత్ కలిసాడు. ఇక్కడ మీట్ అయ్యాం మేము లైక్ హైటెక్ సిటీలో. రైట్ నౌ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ టు బెంగళూరు. 10 hours 3 minutes చూపిస్తుంది. మన బ్రేక్లని కలుపుకుని లైక్ ఒక 13 hours ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మార్నింగ్ 7 or 8 కల్లా రీచ్ అవుతాము. నైట్ టైం కదా, ట్రాఫిక్ చాలా ఉంది సిటీలో. సిటీ క్రాస్ అయ్యే వరకు ఈ ట్రాఫిక్ వీ నీడ్ టు ఫేస్ ఇట్. ఆన్ ద వే టు బెంగళూరు. ఇక్కడ మధ్యలో ఆగాము. హైదరాబాద్ నుంచి ఒక 100 kilometers వచ్చాం. టీ బ్రేక్. సో ప్యూర్ హైవే ఇంకా బెంగళూరు వరకు. నైట్ పూట పెద్ద షూట్ కూడా చేయడానికి ఏమి ఉండదు. సో యా, మధ్య మధ్యలో మనకు కనిపిస్తే వ్లాగ్ చేస్తా. ఏం లేదు. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇప్పుడే బెంగళూరు ఎంటర్ అయ్యాము. ఇంకొక 40 kilometers ఉంది. నైట్ పెద్దగా ఏం లేదు, లైక్ ప్యూర్ హైవే అనమాట. సో అందుకే నేను రికార్డ్ చేయలేదు. యాక్చువల్గా మాకు స్టార్ట్ అయినప్పుడు అరైవల్ టైం వచ్చేసి లైక్ 5:55 అట్లా చూపించింది. మేము ఆల్మోస్ట్ ఒక 6 stops తీసుకున్నాము లైక్ రెస్ట్ కోసము. అయినా కానీ అరైవల్ టైం ఇప్పుడు వచ్చేసి 5:42. సో గూగుల్ టైం బీట్ చేసాము. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. బెంగళూరు ట్రాఫిక్ చూడండి, ఇటువైన ట్రాఫికే ఉంది. అసలు ఓపిక లేదు, నిద్ర వచ్చేస్తుంది. సో ఇదే అనమాట బెంగళూరు. టూ మచ్ అడ్వాన్స్డ్. మనకి హైటెక్ సిటీ ఎట్లుంటుందో ఇక్కడ మొత్తం అట్లనే ఉంది. ఎటు ఏ గల్లీ తిరిగిన అట్లనే ఉంది. మరి మేము తిరిగే గల్లీలు అట్లున్నాయా లేకపోతే బెంగళూరు అంతా ఇలా ఉందో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం వస్తున్నా బెంగళూరుకి. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ ఊటీకి వెళ్ళిపోతున్నాము. ఊటీకి స్టార్ట్ అయ్యాము. బట్ ఎంత చూపిస్తుంది, 5 hours 46 minutes చూపిస్తుంది. అరైవల్ టైం లెవెల్ చూపిస్తుంది. బట్ ఇక్కడ నాగి రెస్ట్ తీసుకుంటాం కొంచెంసేపు. కొంచెం అలసటగా ఉంది. నైట్ అంతా జర్నీ చేసాం కదా. సో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని
స్టార్ట్ అవుతాము. ఇక్కడ ఇంకా ఇంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎవడు ఓపెన్ చేయలేడు టిఫిన్లు కూడా. ఆకలి ఫస్ట్ టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోతాం. మైసూర్ రోడ్ అనమాట. జస్ట్ ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించాము. అది వచ్చేది థర్డ్ ఫుల్ ట్యాంక్ ఇది. సో ఇటు నుంచి ఊటీకి రూట్ చూపిస్తుంది. ఆల్రెడీ టైం 6 o'clock. ఇంత ట్రాఫిక్ చూసారా? ఇది ఇంకా తక్కువ. యాక్చువల్గా వెనకాల మొత్తం ట్రాఫిక్ ఉండింది. ఎంత తొందరగా బెంగళూరు సిటీ ఎగ్జిట్ అయిపోవాలి. మనకి మధ్యలో ఒక ఫారెస్ట్ రూట్ టచ్ అవుతుంది. ఫారెస్ట్ పేరు నేను చెక్ చేస్తా, ఒకసారి చెక్ చేసి మీకు అప్డేట్ ఇస్తా. మా ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. ఓహో, ఇదే నేను చెప్పింది. యాక్చువల్గా ఇది బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే. బైక్స్కి టోల్ కలెక్ట్ చేస్తారు ఇక్కడ. నేను చూసా ఇది యాక్చువల్గా. ఊటీ 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 two bikes. 60 rupees ఛార్జ్ చేశారు 2-wheelerకి. 30 each. ఐ మీన్ నా బైక్కి 30, తన బైక్కి 30, total 60. Let's go Ooty. $211 kilometers ఉంది ఇంకా ఊటీకి. ఇది ఈ రూట్ వచ్చేసి మనకి ఇందాక చెప్పాను కదా ఫారెస్ట్ రూట్ అని. సో ఇది వచ్చేసి బందిపూర్ వైల్డ్ లైఫ్ సాంచురీ నుంచి తీసుకెళ్తుంది. మస్సినగూడ సంథింగ్ ఏదో ఉంది, అది అటు సైడ్ నుంచి. రూట్ అయితే బాగుంది, లైక్ రోడ్స్ అన్నీ పర్ఫెక్ట్గా బాగున్నాయి. హైవే ఉండింది, బట్ ఇప్పుడు చిన్న విలేజ్ నుంచి తీసుకెళ్తుంది. ఇంకా 173 kilometers ఉంది. 3 hours 57 minutes, ఆల్మోస్ట్ 4 hours చూపిస్తుంది. చూద్దాం, మేబీ ఇఫ్ వీఆర్ లక్కీ వీ విల్ స్పాట్ సమ్ యానిమల్స్. ఎలిఫెంట్స్ కానీ డీర్స్ కానీ మనం స్పాట్ చేస్తామేమో అనుకుంటున్నాను నేను. కానీ మధ్యాహ్నం అయిపోతుంది కదా, మేబీ ఇఫ్ యూఆర్ లక్కీ, అంతే. ఇక్కడ టెంపరేచర్ కూడా పెరిగింది, వేడవుతుంది బాగా. ఇంకా 154 kilometers. టోల్ రోడ్ ఎంతవరకు ఉంటుందో చూడాలి. యాక్చువల్గా ఇందాక వచ్చిన ప్యాచ్ చాలా అసలు మరీ దారుణంగా ఉంది. అది బెటర్ అట్లాంటి రోడ్స్ మళ్ళీ మనకి తగలకపోతే బాగుంటుంది. కోలెగల కోయంబత్తూర్ 248 kilometers. ఏం రివరో మరి. ఓ షిట్, సమ్ యాక్సిడెంట్, ఫక్.
కార్ యాక్సిడెంట్ అని టో చేస్తున్నారు. కిలోమీటర్స్ ఉంది ఊటీకి. ఈ అమ్మ జీవితం ఏం ఊటీ ఏమో కానీ పోయే కొద్ది వస్తూనే ఉంది. అందులో ఎండ ఒకటి దూలు తీర్చేస్తుంది అసలు. యాక్చువల్గా ఊటీలో ఒక డే స్టే చేద్దాం అనుకున్నాము, లైక్ ఈరోజు రీచ్ అయితే రేపు ఒకరోజు స్టే చేద్దాం అనుకున్నాము. కానీ ఊటీలో టెంపరేచర్ తక్కువ ఉంటే ఉంటాం, లైక్ కూల్గా ఉంటే ఉంటాము. లేదు టెంపరేచర్ నార్మల్గా ఉంది అంటే రేపు మార్నింగ్ మున్నార్ స్టార్ట్ అయిపోతాము. యాక్చువల్గా మున్నార్ వెళ్దాం అనుకున్నాం. మెయిన్ ఊటీ వచ్చేసి మధ్యలో జస్ట్ ఒక హాల్ట్ అనమాట, ఎందుకంటే డైరెక్ట్ మున్నార్ వెళ్ళలేం కదా. సో అందుకని హాల్ట్ ఊటీ. కానీ ఎండ మాత్రం ఘోరంగా ఉంది ఇక్కడ. లైక్ అంటే హైదరాబాద్లో ఉన్నంత లేదు కానీ ఉంది. ప్లస్ ఈ రైడింగ్ గేర్లో స్వెట్టింగ్ చాలా ఎక్కువ వస్తుంది, ఉడికిపోతున్నాం. అప్పటికి వెంట్స్ అన్ని ఓపెన్ చేసుకున్నా కానీ తట్టుకోలేకపోతున్నాం అసలు. గోపాల్ స్వామి హిల్స్. యాక్చువల్గా ఇది ఊటీకి రూట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి మధ్యలో మిస్సినగుడి సంథింగ్ ఒక ఫారెస్ట్ వెళ్తుంది. అక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటో లుక్ ఎట్ దాట్. బాబా ఉంది. డంప్ యువర్ బాటిల్స్ అండ్ ప్లాస్టిక్ హియర్. ఓహో, ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్ అనుకుంటా. మన దగ్గర బాటిల్ ఉండాలి. క్లైమ్ చేస్తా ఉన్నాం ఇందాక నుంచి. అసలు రోడ్స్ సాగుగా అనిపిస్తున్నాయి కానీ గ్రావెల్ ఉంది కదా కింద, దానివల్ల బండి స్కిడ్ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వచ్చేవాళ్ళు. ఇదేంటి ఎగ్జిటా? కోతులు. విజిట్ అగైన్ కర్ణాటక స్టేట్. ఓ ఇది బోర్డర్, ఇది కర్ణాటక బోర్డర్, అది వచ్చేసి తమిళనాడు బోర్డర్. తమిళనాడు లిమిట్ స్టార్ట్స్. నీలగిరి డిస్ట్రిక్ట్ బోర్డు సారీ. మధుమలై టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. అచ్చా, ఇందాకది బందిపూరి టైగర్ రిజర్వ్, ఇది మధుమలై టైగర్ రిజర్వ్. నైస్, పేర్లు మార్చారు కానీ సేమ్ కదా. అవి పెద్ద గ్రూపే ఉంది అక్కడ. ఓహో, జింకలు తప్ప ఏం కనిపించలేదు మరి. జింకలు, కోతులు కానీ రూట్ మాత్రము క్రేజీ అంటే క్రేజీ ఉంది రూట్. యాక్చువల్గా బందిపూర్ తర్వాత నుంచి ఈ రోడ్ స్టార్ట్ అయింది. కొత్తగా చేసినట్టున్నారు లేదా ఏమో, ఐ డోంట్ నో. బట్ రూట్ కానీ బందిపూర్ వరకు చెట్లు ఎండిపోయి ఉన్నాయి, ఇక్కడ ఏందో మరి పచ్చగా ఉన్నాయి. హౌ ఈస్ దట్ పాసిబుల్? యాక్చువల్గా ఇప్పుడు దాకా మనం ఎన్ని స్టేట్స్ క్రాస్ చేసాం? ఫస్ట్ తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక, ఇప్పుడు తమిళనాడు. ఇది 4th స్టేట్ మనది. ఎందుకు ఇంత వింద పోతున్నారు మీకు మనకు అనిపించిందా?
ఊటీ కానీ కూనూరు కానీ ఇటే వెళ్తుంది రూటు. ఎలిఫెంట్ ఫోటోనా? కోత కొండముచ్చ. ఇది నల్ల ఉంటే కొండముచ్చ అనుకుంటుంది. దాని స్కిన్ చూసి ఎంత షైనీ ఉందో. అంటే మేబీ అది కనిపించకపోవచ్చు, చిన్నగా కనిపిస్తుంది మీకు. స్కిన్ చూసినంత కనిపించదు కానీ బట్ దాని స్కిన్ చాలా స్మూత్ ఉంది, ఇట్లా షైనీ అవుతుంది. స్నానం చేసి ఉండొచ్చు. ఈడ కూడా జింకలు ఉన్నాయి. ఓహో, మొత్తం జింకలే ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఒక్కొక్క ఎట్లా వస్తుంది చూడు. ఇప్పుడే రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇప్పుడు ఎగ్జిట్ ఇచ్చాం. ఇప్పుడు ఇంకొక ఊరు స్టార్ట్ అయింది. మాకు ఓపిక అయిపోయింది. టైం వచ్చేసి 11:50 అవుతుంది. ఇంకా 28 కిలోమీటర్స్ 1 hour చూపిస్తుంది. ఇక ఎక్కడ ఆగదలుచుకోలేదు. ఇంకా వెళ్ళి ఎక్కడైనా రూమ్లో చెక్ ఇన్ అయ్యి రెస్ట్ తీసుకుంటాం. ఓపిక అంతా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూట్లో అసలు 30-40 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళలేకపోతున్నాం. అది ఇష్యూ. లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం రూమ్కి. బట్ ఈ రూట్లో ఓన్లీ 30 to 40 స్పీడ్ లిమిట్. చాలా అంటే చాలా ఎగ్జాస్టెడ్ ఉన్నాం. 12 అవుతుంది. పైకి వెళ్తున్నాము. మొత్తం ఘాట్ రోడ్స్ ఉన్నాయి. షిట్, హెయిర్ విండ్స్ అసలు. అరే నువ్వు ఓట్లేదు, నన్ను ఓనిస్తలేవు అన్న. ఊరికే చూపించలేదు గూగుల్ మ్యాప్స్. 16 కిలోమీటర్లు 40 నిమిషాలు. రైట్ నా ఊటీకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది పైకి. మేము రూమ్ దొరకలేదు, మాకు రూమ్ వెతుకుతున్నాము. పైకి వెళ్ళి రూమ్ చెక్ చేసి మీకు అప్డేట్ ఇస్తా. ఇక్కడే ఊటీలో చిన్న రూమ్ తీసుకున్నాము. ప్రజెంట్ అయితే ఫుడ్ తినడానికి వచ్చాము. ఇక్కడ కూడా 1 కిలోమీటర్లో ఫుడ్ దొరుకుతుందంట. సో అక్కడ చెక్ చేయడానికి వెళ్తున్నాము. బట్ లుక్ ఎట్ దిస్. ఊటీలో యాక్చువల్గా ఫాగ్ ఏం లేదు కానీ చాలా కూల్ ఉంది. టెంపరేచర్ డౌన్గానే ఉంది. ఐ మీన్ చల్లగా ఉంది బాగా. బ్యూటిఫుల్ మ్యాన్. ఇందాక వచ్చినంత వరకు ఈ ట్రీస్ ఏం కనిపించలేదు. ఇప్పుడు మేము ఎక్కడైతే హోటల్ తీసుకున్నామో అక్కడ నుంచి నెక్స్ట్ పైకి వెళ్తుంటే ఇవి కనిపిస్తున్నాయి. నైస్. ఇదేదో ప్లేస్కి వచ్చి బిర్యానీ తిన్నాం.
నా జిందగీలో తిన్న దరిద్రమైన బిర్యానీ ఇదే అనుకుంటా. వర్స్ట్ బిర్యానీ ఎవర్. డిన్నర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఇదంతా ఫాగ్ అయిపోతుంది. యాక్చువల్గా పొద్దున్న ఫుడ్ తిన్న ఫుడ్ అసలు బాగాలేదు, అందుకని కొంచెం ఇక పైన ఊటీకి ఊటీ ఇక్కడ నుంచి టౌన్ వచ్చేసి 6 to 7 kilometers ఉంది. అటు సైడ్ పోతే దొరుకుతుంది అని చెప్పేసి అన్నారు, అందుకని అటు వెళ్తున్నాము. ఫాగ్ లైట్స్ చాలా చూసానే మాకైతే. యాక్చువల్గా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇవి మ్యాడ్ డాగ్ రేజ్, దీని రివ్యూ ఇస్తాను నేను, లైక్ ఒక డెడికేటెడ్ రివ్యూ పోస్ట్ చేస్తాను. చాలా చల్లగా ఉంది. ఆల్మోస్ట్ టెంపరేచర్ వచ్చేసి 17 degrees ఉంది. చాలా మెల్లగా వెళ్ళాలి ఘాట్ రోడ్స్లో ఇంకా నైట్ టైంలో.